ఒక వ్యక్తిని స్టేజ్ మీద చూసి చప్పట్లు కొట్టడం ఈజీ, కాని అదే వ్యక్తిని తన లోపం వల్ల అందరూ చీత్కరించుకున్నప్పుడు అతను అనుభవించిన నరకం ఎవరికీ అనవసరం. నీకు అందం లేదని బాధపడుతున్నావా? నీకు చదువురాదని కుమిలిపోతున్నావా? నీకేదో శారీరక లోపముందనో లేక అందరిలా ఇంగ్లీష్ మాట్లాడలేననో భయపడుతున్నావా? నీ లోపాన్ని నువ్వు ఎలా చూడాలో నేర్చుకుంటే అదే నీకు అతిపెద్ద బలమవుతుంది. పోలిక అనే విషం. పక్కవాడితో నిన్ను నువ్వు పోల్చుకోవడం వల్ల నీలోని అసలైన మేధావి ఎలా చనిపోతున్నాడో తెలుసుకోబోతున్నాం. రివర్స్ సైకాలజీ. నీ బలహీనతనే నీ కెరీర్గా ఎలా మార్చుకోవాలో ప్రాక్టికల్ స్టెప్స్ చూడబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూశాక అద్దంలో నిన్ను నువ్వు చూసుకునే విధానం పూర్తిగా మారిపోతుంది. వెల్కమ్ టు లాజిక్ టాక్స్. లోపాన్ని చూసి నవ్వే లోకానికి సమాధానం ఎలా చెప్పాలి? మీ దగ్గర లేనిదే మీ అసలైన బలమని మీకు తెలుసా? ఓడిపోవడానికి 100 కారణాలున్నా గెలవడానికి కావాల్సిన ఆ ఒక్క పాయింటేంటి? మన సమాజం మనల్ని ఎలా తయారుచేసిందంటే మనలో 99 మంచి గుణాలున్నా ఆ ఒక్క చిన్న లోపం గురించే మాట్లాడుతుంది. ఆ మాటలు విని మీరు మీ లోపాన్నే మీ ఐడెంటిటీగా మార్చుకుంటే మీరు ఓడిపోయినట్టే. గుర్తుంచుకోండి, చీకటి ఉంటేనే కదా వెలుగుకి విలువ ఉంటుంది. అలాగే మీలో ఉన్న ఆ చిన్న లోపమే మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా చూపిస్తుంది. దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించకండి, దాన్ని గౌరవించండి. మనం లోపాల్ని దాచడానికి ట్రై చేస్తాం. అది మేకప్తో కావచ్చు, అబద్ధాలతో కావచ్చు. కాని ఒక లాజిక్ గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఏ వస్తువూ పర్ఫెక్ట్ కాదు. చంద్రుడికి మచ్చ ఉంది, సముద్రానికి ఉప్పుంది. మరి నీకు లోపం ఉండటంలో తప్పేముంది? చాలామంది తమ లోపాన్ని దాచడానికి ప్రయత్నిస్తూ తమ శక్తిని వృధా చేస్తారు. గుర్తుంచుకో, ఎప్పుడైతే నీ లోపాన్ని నువ్వు అంగీకరిస్తావో అప్పుడు పక్కవాడు దాన్ని ఎగతాళి చేసే ధైర్యం చేయలేడు. నీ బలహీనత ఏంటో నీకు తెలిసినప్పుడు అది నీ కవచంలా మారుతుంది. నీ లోపం నీ గుర్తింపు కావాలి కాని నీ అవరోధం కాకూడదు. అమితాబ్ బచ్చన్ గారి గొంతు బావుండదని ఆకాశవాణి రిజెక్ట్ చేసింది. అదే గొంతు ఈరోజు ఆయన ట్రేడ్ మార్క్. ఏ విషయాన్నైతే ప్రపంచం లోపమని అంటుందో దాన్నే పాలిష్ చేసి బయటకు వదలండి. అదే మీ బ్రాండ్ అవుతుంది. కాపీ కొడితే నువ్వు ఒక నంబర్వి అవుతావు. నీ లోపాన్ని నువ్వు ప్రేమిస్తే ఒక మెంబర్వి అవుతావు. లోపం శరీరానికి ఉండొచ్చు, పరిస్థితికి ఉండొచ్చు, కాని నీ ఆశయానికి ఉండకూడదు. నువ్వు నడవలేకపోతే పాకడం నేర్చుకో, పాకలేకపోతే కదలడం నేర్చుకో. అంతేకాని అక్కడే ఆగిపోయి నీ లోపాన్ని సాకుగా చూపించుకు. నాకు డబ్బులేదు, నాకు సపోర్ట్ లేదు, నాకు చదువు రాదు, ఇవే కదా మీ కంప్లైంట్సు? అన్నీ ఉన్నవాడు సోమరిపోతవుతాడు. ఏమీ లేనివాడికి మాత్రమే ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది. ఆ ఆకలే నిన్ను పరిగెత్తిస్తుంది. సక్సెస్ సీక్రెట్. ప్రపంచంలో గొప్ప ఆవిష్కరణలన్నీ వనరుల కొరత ఉన్నప్పుడే పుట్టాయి. మీ లోపం మీకొక లిమిట్ పెడుతుంది. ఆ లిమిట్ని దాటడమే సక్సెస్. లోపం గురించి నువ్వు సిగ్గుపడుతున్నంతకాలం ఎదుటివాడు నిన్ను వేలెత్తి చూపిస్తూనే ఉంటాడు. అదే రోజైతే నువ్వు నీ లోపాన్ని గర్వంగా ఓన్ చేసుకుంటావో ఆ రోజునుంచి వాడి వేలు నీకు సెల్యూట్ చేస్తుంది. ఈ ప్రపంచం నిన్ను తక్కువ చేసి చూడవచ్చు, కాని నువ్వు నిన్ను తక్కువ చేసుకోకు. నీ లోపం నీ జీవితానికి ఒక మలుపు మాత్రమే, అది ముగింపు కాదు. ఈరోజు నుండి నీ లోపాన్ని ప్రేమించడం మొదల్పెట్టు. అదే నిన్ను శిఖరాగ్రానికి చేరుస్తుంది. లాజిక్ టాక్స్ అంటే కేవలం మాటలు కాదు, ఆలోచనని మార్చే ఆయుధం. ఆలోచించండి. Thanks for watching. Please subscribe to our channel.